నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కి స్వాగతం. ప్రస్తుతం మంగళగిరి బైపాస్ రత్నాల చెరువు సర్వీస్ రోడ్లో ఉన్నాం. రాజధాని అమరావతికి ముఖద్వారంగా ఉన్న మంగళగిరి వివిధ వ్యాపారాలు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్ల ఏర్పాటుకు కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడైతే శుభం వెజ్, నాన్ వెజ్ టిఫిన్స్, ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ సెంటర్ ప్రారంభోత్సవం జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్లో వీక్షించండి. మంగళగిరికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ కారంపూడి అంకమరావు తనయుడు బాల, అతని స్నేహితుడు సతీష్లు మంగళగిరి బైపాస్ రత్నాల చెరువు సర్వీస్ రోడ్లో శుభం పేరిట వెజ్, నాన్ వెజ్ టిఫిన్స్, ఫాస్ట్ ఫుడ్ నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావులు విచ్చేసి లాంఛనంగా ప్రారంభోత్సవం జరిపి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనంజయరావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్, జిల్లా ఉపాధ్యక్షుడు దామర్ల రాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, నేతలు పొట్లవత్తుని లక్ష్మణరావు, జంజనం వెంకట సుబ్బారావు, జూట్రు ఏడుకొండలు, దివిలక్ష్మి, సింహాద్రి బేబీరాణి, లక్ష్మీ శారీస్ అధినేత పొట్లబొత్తుని శ్రీకాంత్, శుభం యాజమాన్య బంధుమిత్రులు, సన్నిహితులు హాజరై వ్యాపారాభివృద్ధి కాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. నూతన వ్యాపార దినదినాభివృద్ధిరస్తు. ఓం తచ్చంయోరారుణే మహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞవదే దైవీ స్వస్తిరస్తు. స్వస్తిర్మాణయేభ్యః ఉద్భం జగాదపేషం శం నోऽस्तु దివదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. దాననా గిన్నెది గంధమేండి. ఓం గంధద్వారాంధ్రాదుష్యం చ పుష్టాంగరీషణీశ్వరీకం సర్వభూతానాం తామేవోపశ్రియం సందరం. ఓం సర్వమంగళమాంగళ్యే శ్రీవే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణీ నమోస్తుతే. శ్రీ వెంకటేశ్వర స్వరూపదేవతాభ్యో నమో నమః. సతీష్ కాయ శ్రీచందనం సమర్పయామి. సర్వమంగళమాంగళ్యే ధ్రువే ధ్రువార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణీ నమోస్తుతే. శ్రీ వెంకటేశ్వర స్వరూప దేవతాభ్యో నమః. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత సంపూర్ణ సిద్ధిరస్తు. ఓం తచ్చంయోరారుణే మహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞవదే దైవీ స్వస్తిరస్తు. స్వస్తిర్మాణయేభ్యః ఉద్భం జగాదపేషం శం నోऽस्तु దివదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. అందులో అమ్మా అరే పెట్టి టిఫిన్ పెట్టి రెండు వదులు పర్వాలేదు. సూపర్.
ఇది ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు 5 నిమిషాలు అవ్వాలా మీకు దండం పెడతా. ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ఐటీ విద్యాశాఖ మంత్రులు అదేవిధంగా జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ బాబు గారి యొక్క ఆశీస్సులతో మాకు అత్యంత సన్నిహితుడు మిత్రుడైనటువంటి కారంపూడి అంకమ్మరావు గారి పర్యవేక్షణలో వారి కుమారులు మరి ఈరోజు బైపాస్ రోడ్డు 21, 22 వార్డులకి దగ్గరలో సర్వీస్ రోడ్లో ఈరోజు శుభం పేరుతో రెస్టారెంట్ని ఓపెన్ చేసుకోవటం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా గుంటూరు పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు దామల రాజు గారు, అదేవిధంగా పట్టణ పార్టీ అధ్యక్షులు పడవల మహేష్ గారు, రియాజ్ గారు, మరి మహిళా నాయకులు మరి అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై మరి ఈ హోటలు దినదిన అభివృద్ధి చెంది భవిష్యత్తులో ఇంకా స్టార్ హోటల్గా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతం మరి ఇప్పటికే అభివృద్ధి చెందుతూ ఉంది. భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరి చక్కగా మరి వేరే చిన్న చిన్న ఉద్యోగాలకు వెళ్లకుండా మరి ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్నటువంటి మంగళగిరి ప్రాంతంలో ఒక రెస్టారెంట్ని మరి వెజ్, నాన్ వెజ్, టిఫిన్ అన్నీ కూడా ఈ హోటల్లోనే లభిస్తున్నాయి. చాలా మరి నీట్గా చక్కగా రుచిగా శుచిగా కూడా మరి రెస్టారెంట్లో టిఫిన్ కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. మరి ఈ యొక్క రెస్టారెంటు భవిష్యత్తులో అభివృద్ధి చెందాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో మాజీ కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అంకమ్మరావు గారి వారి కుమారులు కలిసి మంగళగిరి బైపాస్ రోడ్లో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ద్వారం పక్కన ఒక భవంతిలో టిఫిన్స్, భోజనం మరియు వెజ్, నాన్ వెజ్ తినుబండారాలు అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని పెద్దలందరి చేతుల మీదగా ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలిట్ బ్యూరో సభ్యులు ధనంజయరావు గారు, అలాగే మహేష్ గారు, రియాజ్ గారు, దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు సుబ్బారావు గారు, ఈ వార్డు నాయకులకు ఏడుకొండల గారు, అలాగే పెద్దలు పొట్లబత్తు లక్ష్మణరావు గారు, దామల రాజు గారు, ఇతర వార్డులోని మహిళలు పాల్గొనడం జరిగింది. ఈ హోటల్ శుభం టిఫిన్ సెంటర్ అండ్ మీల్స్ అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని ప్రారంభించుకోవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ హోటల్ ప్రజలకి మెరుగైన టిఫిన్స్ అందిస్తూ మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ దినదినాభివృద్ధి చెందుతూ హోటల్ అభివృద్ధిలోకి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మంగళగిరి నియోజకవర్గం దినాభివృద్ధి చెందుతుంది. గౌరవ మన ప్రీతమ యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం అభివృద్ధి ప్రధాన ముందుకు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా మరి బైపాస్ రోడ్డు, ముఖ్యంగా సర్వీస్ రోడ్డు, రతనాల చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇవాళ అనేక పెద్ద
ప్రభుత్వ ఆఫీసులు ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక మంచి టిఫిన్ సెంటర్ని ఇక్కడ ఇవాళ ప్రారంభించుకోబోతున్నారు. చాలా సంతోషం. శుభం వెజ్ నాన్ వెజ్ టిఫిన్ సెంటర్ని ఈరోజు ప్రారంభించుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇది మన పెద్దలు కారంపూడి అంకమ్మరావు గారి కుమారుడు బాలా గారు, సతీష్ గారు వీరు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ టిఫిన్ సెంటర్ మరి అందరికీ అందుబాటులో ఉంటుంది. చాలా రుచికరమైనటువంటి టిఫిన్స్ ఇక్కడ మరి తయారు చేస్తారు. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ టిఫిన్ సెంటర్ని వినియోగించుకోవాల్సిందిగా, ఎందుకంటే ఎవరికైనా కావాల్సింది ఏదైనా టిఫిన్ సెంటర్, భోజనం హోటల్ ఏదైనా ఉందంటే అక్కడ మంచి రుచికరమైనటువంటి పదార్థాలను తయారు చేస్తే అక్కడికి ఎక్కువ మంది మరి ఎంత దూరమైనా సరే వచ్చి ఆ హోటల్లో భోజనం కానీ టిఫిన్ చేసే పరిస్థితులు ఉంటాయి. కనుక ఇక్కడ యాజమాన్యానికి కూడా మేము సూచన ఒకటే, మంచి రుచికరమైన మరి ఆహార పదార్థాలు మరి తయారు చేసి ప్రజలకు అందించవలసిందిగా కోరుకుంటూ, వీరి మరి ఏదైతే ఈరోజు ప్రారంభించుకోబోతున్నారో మరి శుభం వెజ్ నాన్ వెజ్ టిఫిన్ సెంటరు దినదినం వారు అభివృద్ధి చెంది మరి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఫుడ్ లవర్స్ అందరూ కూడా చాలా రుచికరమైన టిఫిన్స్, బిర్యానీస్ ఇక్కడ సర్వ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వీరిని కూడా ఆదరించి భవిష్యత్తులో వీరు మరెన్నో సాధించే విధంగా దీవించాలని చెప్పి కోరుకుంటాం. అందరికీ నమస్కారం. మనందరికీ ఎంతో సుపరిచితులు, నాకెంతో ఆత్మీయులైనటువంటి కారంపూడి అంకమ్మరావు గారి తనయుడు బాలా మరియు అతని ఫ్రెండ్ సతీష్ ఈరోజు మంగళగిరి రత్నాల చెరువు సెంటర్లో శుభం హోటల్ని నూతనంగా ప్రారంభించుకోవటం, పెద్దలందరూ కూడా ఈ ప్రారంభోత్సవానికి విచ్చేయటం, మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, ప్రజలకు ఏదైతే రుచికరమైనటువంటి టిఫిన్ కానివ్వండి, భోజనం కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, వెజిటేరియన్ కానీ శుభ్రతతో పాటిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కూడా మరి మనం ఒక టిఫిన్ సెంటర్ నడుపుతున్నాం అంటే ప్రజల ఆరోగ్యాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని క్వాలిటీ ఫుడ్ని మనం అందించాలని చెప్పని కూడా మనం కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి రుచిగా ఉన్నటువంటి ఏ హోటల్ అయినా సరే ఇవాళ చూస్తూ ఉన్నాం, ప్రజలందరూ కూడా రుచిగా ఉన్న హోటల్ దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళు ఆ హోటల్ని ఏ విధంగా అయితే ఆదరిస్తున్నారో కూడా మనం బయట హోటల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి మెయింటెనెన్స్ చేసే ప్రతి యాజమాన్యం కూడా ఈ శుభ్రతలు రుచిగా పాటించడం వల్ల మీ వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రజలు కూడా మరి ఈ యొక్క అవకాశాన్ని కూడా మరి ప్రజలు వాళ్ళని ఆశీర్వాదం ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ప్రారంభం చేస్తున్నటువంటి ఈ హోటల్ ఖచ్చితంగా ఇది దివ్యంగా దీని వ్యాపారం బాగా కొనసాగుద్దని, సాగాలని ఒక్క విషయం చెప్పాలి. ఎందుకంటే ఇందులో కూడా ఈ హోటల్ పెట్టడానికి, ఇటువంటి చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి కారకులు కూడా మన లోకేష్ బాబు. ఈ హోటల్ ఏంటి, లోకేష్ బాబు ఏంటి, దాని సంబంధాలు ఏంటి, ఆయనకి దీనికి సంబంధాలు ఏంటి అనుకోవచ్చు. పార్టీ వాళ్ళు దీన్ని ఇక్కడ ప్రారంభోత్సవం చేస్తున్నారు. అటువంటి అవకాశాల్ని కలిగిస్తున్నాడు మన లోకేష్ బాబు. ఆయన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాలే కాదు, అభివృద్ధే కాదు, సొంత నిధులతో కూడా మంగళగిరి నియోజకవర్గంలో సుమారు 25 పథకాల పైన చెప్పలేనన్ని పథకాలు ఆయన స్వయంగా తీసుకొని సొంత డబ్బుతో, సొంత నిధులతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. అటువంటి వాటి తోడ్పాటుతో కూడా ఈ హోటల్ ఇవాళ ఇక్కడ ప్రారంభం కాబోతుంది. అందుకని ప్రజలంతా గుర్తించి ఈ హోటల్ని విజయవంతం చేయాలి. అలాగే ఇక్కడికి వస్తున్నటువంటి నాయకులు కూడా మరి గొప్పవారు, వాళ్ళు కూడా ఎప్పుడు కూడా కలకాలం ఈ మంగళగిరిలోనే స్థిరత్వాన్ని ఏర్పరచుకోవడానికి మనం దోహదపడాలని మీరంతా ఈ హోటల్కి వచ్చి మంచి టిఫిన్లు, మంచి కాఫీలు తాగి తక్కువ ధరలకి అందించబోతున్నాడు మన అంకమ్మరావు గారు అని మీకు తెలియజేస్తూ నేను ముగిస్తాను. కారంపూడి అంకమ్మరావు గారి
తనయుడు బాలా గారు వాళ్ళ మిత్రబృందం సతీష్ గారు ఏర్పాటు చేసుకున్న హోటల్ని గౌరవనీయులు శ్రీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ప్రారంభం జరిగింది. ఇప్పుడు మనందరం కూడా టిఫిన్ కూడా చేసాం. చాలా రుచికరంగా ఉంది టిఫిను. వీళ్ళకి కారంపూడి అంకమరావు గారికి, సతీష్ గారికి, బాలా గారికి వ్యాపారం దినదిన అభివృద్ధి చెంది బాగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శుభం హోటల్ ప్రారంభం సందర్భంగా మా అబ్బాయి బాలా అదేవిధంగా సతీష్ వీళ్ళిద్దరూ కూడా బాగా స్నేహితులు. వీళ్ళు వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఈరోజు హోటల్ ప్రారంభించుకోవడం అనేది వాళ్ళిద్దరూ జరిగింది. కనుక ఈ హోటల్కి మరి ముఖ్య అతిథులు పోతినేని శ్రీనివాసరావు గారు, శ్రీ నందం అబద్దయ్య గారు, అదేవిధంగా మన గుత్తికొండ ధనంజయరావు గారు పొలిట్ బ్యూరో మెంబర్, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు మరి పడవల మహేష్ గారు, అదేవిధంగా పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ గారు, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దామర్ల రాజు గారు, అదేవిధంగా మహిళా సంఘం నాయకులు మరి సింహాద్రి బేబీరాణి గారు, అదేవిధంగా దివ్య లక్ష్మి గారు, మరి ఆత్మకూరు నుంచి మరి నా స్నేహితుడు గద్దె లక్ష్మీకాంతారావు గారు, పొట్లాపత్తుల లక్ష్మణరావు గారు, అదేవిధంగా చిలుకోటి రంగారావు గారు, ఇట్లా మహిళలు మరి నా ఆప్తులు మన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి వారి ఆశీస్సులు మరి ఎల్లవేళలా ఉండాలని చెప్పని వారిద్దరికీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హోటల్ యాజమాన్యం బాలాకి, అదేవిధంగా సతీష్ గారికి అభినందనలు తెలియజేస్తాం.